హైదరాబాద్ వనస్థలిపురం ఇంజాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? డ్రైవింగ్ సీట్లో ఎవరున్నారు? క్రాంతి వనస్థలిపురం ఇంజాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వైపు వెళ్తున్నటువంటి వ్యాగనార్ కార్ ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఢీకొనింది. ఘటనలో తండ్రి కూతురు అక్కడికక్కడికే మృతి చెందారు. తల్లి కొడుకులు మాత్రం డెల్టా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తండ్రి రంగయ్య, సింధుజ 12 సంవత్సరాల పాప ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడంతో తర్వాత వారు గాయపడినటువంటి అజయ్, తర్వాత మంగమ్మ వీళ్ళిద్దరిని స్థానికంగా ఉన్నటువంటి డెల్టా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతి వేగంగా వస్తున్నటువంటి వ్యాగనార్ కార్ AP20 AK 2535 కారు వాళ్ళని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడికి మృతి చెందారు. గుర్తిన వెంటనే కారు డివైడర్ పక్కకు వెళ్లి పడిపోవడం జరిగింది. ఇమీడియట్ గా డ్రైవర్ అక్కడి నుంచి పరారైన సంఘటన వెలుగు చూసింది. పోలీసులు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చనిపోయినటువంటి వాళ్ళు పెచ్చుర్తి మంచాల దగ్గర ఉన్నటువంటి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు హైతనగర్ తొర్రూరులో నివాసం ఉంటున్నారు. ఫస్ట్ హైతనగర్ నుంచి తొర్రూరుకు వెళ్లే క్రమంలో వాళ్ళు రోడ్డు దాటుతున్న క్రమంలో ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. డ్రైవర్ పరారి అవడంతో పోలీసులు గురించి గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు యాక్సిడెంట్ అయిన తర్వాత అత్యంత వేగంగా వచ్చినటువంటి వ్యాగనార్ కారు వాళ్ళని ఢీకొట్టిన తర్వాత దాదాపు 50 అడుగుల దూరం వరకు ఆ కారు అలాగే వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి మృతదేహాలను ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి మంగమ్మ, అజయ్ ఇద్దరి పరిస్థితి కూడా కాస్త తీవ్రంగానే ఉంది. డెల్టా హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళ ఆరోగ్యం క్రిటికల్ గా ఉందని డాక్టర్లు అయితే చెప్తున్నారు. నిందితుని కోసము ఆ వ్యాగనార్ కారు ఎవరిపైన రిజిస్ట్రేషన్ ఉంది, డ్రైవర్ ఓకే శివశంకర్, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. క్రాంతి.